మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం రోజున 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే చాలు 24 గంటలు అప్పులు తీరిపోతాయి, కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అందుకే శనివారం పూట 5 రూపాయల బిళ్ళతో ఇలా చేయండి. 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు. అంత చక్కగా ఫలితం అనేది వస్తుంది. అసలు 5 రూపాయల బిళ్ళతో ఏం చేయాలి, శనివారం రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. నార్మల్గా శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడే రోజు. అందుకే శనివారం పూట మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం. కాబట్టి మీరు శనివారం పూట కొన్ని విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించుకోండి. అలా ఆచరించడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కొన్ని కోరికలు తీరుతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది. ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మీ కష్టాలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా తీరడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ పరిహారము, అద్భుతమైన పరిహారము, మీ జీవితాన్ని మార్చేస్తుంది. అంటే మన మానవ జీవితంలో అప్పులనేవి సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి. మనం సంపాదించింది సరిపోకో లేదంటే గనుక మన దగ్గర డబ్బు సరిగ్గా ఉండకో ఏదో ఒక రకంగా అప్పు చేస్తాము. అప్పు చేసినప్పుడు చాలా హుషారుగా ఉంటాము, అప్పును తీసుకుంటాము. తీసుకున్న తర్వాత అప్పును తీర్చడానికి మనం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు, అప్పు ఎలా తీర్చాలో కూడా తెలియక అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాము కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా అప్పు తీరుతుంది. మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఇలా ఈ పరిహారం చేయటం వల్ల 2 విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఒకటి, అప్పు తీరుతుంది, మన కష్టాల నుంచి బయటపడగలుగుతాము. ధన సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ధనాదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. అందుకే శనివారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. విపరీతమైన శని బాధలు అలాగే కాకుండా దోషాలు, పాపాలు, శాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. మన మానవ జీవితం అన్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటూనే ఉంటాయి కదా. అలాంటివి ఉండకూడదు అనుకునేవారు శనివారం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. స్నానం చేసేటప్పుడు కొంచెం కర్పూరం అంటే పచ్చకర్పూరం ఉంటుంది కదా, అది చిటికెడు తీసుకొని దాన్ని చేతితో మెదిపి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది. మనకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి. ఇక స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి. ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తే లేదంటే మాకు ఈరోజు బాగుండాలి, మంచి జరగాలి అనుకునేవారు ఈరోజు పసుపు రంగు బట్టల్ని ధరించండి. ఇలా ధరిస్తే అదృష్టం బాగుంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈరోజు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. అలానే కాకుండా ఈరోజు నల్ల నువ్వులు కావచ్చు, నల్ల మినప్పప్పు కావచ్చు, వంట నూనె కావచ్చు, వంకాయలు అవ్వచ్చు, నల్ల మిరియాలు కావచ్చు, ఇలాంటి శనికి సంబంధించిన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. చీపుర్ను కూడా శనివారం ఇంటికి కొన్ని తెచ్చుకోకూడదని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అలానే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి వీలుంటే దాన ధర్మాలు చేసుకోండి. ఇక ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూలతో, తులసి దళాలతో పూజించి పిండి దీపం పెట్టుకోండి. పిండి దీపం పెడితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. కోరిక తీరటమే కాదు, మీరు కుబేరులైపోతారు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయతో మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఇక ఈ శనివారం రోజు 5 రూపాయల బిళ్ళ పరిహారం చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేయండి. 5 రూపాయల బిళ్ళ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. 5 అనే సంఖ్య అమ్మవారికి అంకితం చేయబడుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే 5 రూపాయల బిళ్ళతో మనం ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది.
అందుకే చాలామంది శనివారం పూట ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేస్తారు. ముఖ్యంగా మార్వాడీలు ఈ పరిహారాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ రహస్యంగా చేస్తారు, ఎవరికీ చెప్పరు. ఈ పరిహారం చేయటం వల్ల 24 గంటల్లోనే కష్టాలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా పోతాయి. అద్భుతంగా కలిసి వస్తుంది. మంచి ఫలితాలతో మన జీవితమే మారిపోతుంది. అప్పు అనేది మన లైఫ్లో లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. అందుకే మీరు ఏ శనివారం రోజు ఒక చిన్న బౌల్ని తీసుకొచ్చుకోండి. ఏ బౌల్ అయినా పర్వాలేదు, ఇదే తీసుకోవాలి అని రూల్ అయితే ఏమీ లేదు. ఏదైనా సరే తీసుకోండి. అందులో మీరు కొంచెం గంధం వేయండి. అంటే మనం ఆడవాళ్ళం పెట్టుకుంటాం కదా, అష్టగంధం కావచ్చు, లేదంటే మీ ఇంట్లో ఏ గంధం ఉంటుందో అది 1/2 స్పూన్ అంతా తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అంతా పసుపు తీసుకోండి. అందులో కొంచెం అంత కర్పూరం పొడిని కలపండి. మీ దగ్గర గంధం లేకపోతే పసుపునే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసి కలిపిన తర్వాత దాన్ని మీరు కొంచెం పిండిలాగా కలుపుకోండి, బ్యాటర్ లాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళల్ని తీసుకోండి. 5 రూపాయల బిళ్ళలు అంటే 25 రూపాయలు అవుతాయి. అలా అన్నీ మీరు చిల్లర నాణ్యాలు తీసుకోకూడదు. ఖచ్చితంగా 5 రూపాయల బిళ్ళలు తీసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు కలుపుకున్న ఈ మిశ్రమం ఉంటుంది కదా, ఈ 5 రూపాయల బిళ్ళలను చేతితో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మాకు అప్పు ఉంది, అప్పు తీరాలి, అప్పుల నుంచి మాకు విముక్తి కలగాలి, అప్పులు అనేవి మా జీవితంలో ఉండకూడదు అని సంకల్పం చెప్పుకోండి. ఒకవేళ అప్పులు కాకుండా మీకు ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం గురించి చెప్పుకోండి. ఏది మీకు అవసరమో అది మాత్రమే చెప్పుకోండి. అప్పుల గురించి అయితే అప్పుల గురించి చెప్పుకోండి, కష్టం గురించి అయితే కష్టం గురించి చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఈ 5 రూపాయల బిళ్ళలను మీరు కలిపి పెట్టుకున్నారు కదా మిశ్రమం, అంటే మనము గంధము, పసుపు, కర్పూరము పొడి కలిపాం కదా, అందులో ఈ 5 రూపాయల బిళ్ళలు వేసేసి వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టండి. లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి ఒక్కసారి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ బౌల్ను అక్కడ వదిలేసి కాసేపు అక్కడే ధ్యానంగా కూర్చోండి. ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. 2 నిమిషాలు కూర్చొని భగవంతుడా మా అప్పులన్నీ తీర్చు అని వెంకటేశ్వర స్వామి వారిపై భారం వేసి మీరు చక్కగా డైరెక్ట్గా ఒక వ్యక్తి మన ముందు ఉంటే మనం ఎలా మన గురించి చెప్పుకుంటూ ఉంటామో, మన బాధలు ఎలా పంచుకుంటూ ఉంటామో అలా మీరు వెంకటేశ్వర స్వామి వారికి మీ కష్టం, మీ బాధ, మీ దుఃఖం, మీ దరిద్రం ఇదంతా కూడా చెప్పుకోండి. చెప్పేసుకుని ఇక ఆ బౌల్ని అక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి. ఇక చూడండి, మీరే మార్పును గమనిస్తారు. ఎంతలా ఆశ్చర్యపోతారు అనేది మీ కళ్ళతో మీరే చూడగలుగుతారు. మీ అప్పులు తీరిపోతాయి, కష్టాలు పోతాయి, పుష్కలంగా దైవ అనుగ్రహం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారికి మనం చేసిన పరిహారం చేరుతుంది. అలా చేరినప్పుడు ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇక్కడ లక్ష్మీదేవి కావచ్చు, ధనం అనేది మన దగ్గరకు వచ్చేలాగా చేస్తారు. సంపాదన పెరుగుతుంది. డబ్బు అనేది చేతికి అందటము, డబ్బు రావటము, వాహనం అమ్మటం, లేదంటే ఏదైనా భూమి జాగా ఉంటే దాన్ని అమ్ముకోవటము, ఇలా చేసేసుకొని మన అప్పుల్ని మనం తీర్చుకోగలుగుతాము. అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాము. అప్పు అనేది మన జీవితంలో లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. ఇది శనివారం పూట చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మీరు కలిపి పెట్టిన మిశ్రమాన్ని ఒక శనివారం స్వామి ముందు పెట్టుకోండి. 2వ శనివారం తీయండి. శనివారం పెట్టి మరునాడు తీయకూడదు. అలాగే ఆ బౌల్ను మీరు వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి ఉంచుకోండి. ఈ శనివారం పెడితే నెక్స్ట్ శనివారం అంటే 2వ శనివారం తీయండి. మళ్ళీ ఆ శనివారం ఆడవాళ్లకు అంటూ ముట్టు ఇలాంటివి ఉంటే వదిలివేయండి, ఏం కాదు. మళ్ళీ 3వ శనివారం తీసుకోండి. అలా తీసేటప్పుడు అందులో కొద్దిగా నీళ్లను పోయండి. ఎందుకంటే పసుపు, గంధం మొత్తం ఎండిపోతుంది కదా. అలా అయిపోయిన తర్వాత దాంట్లో నీళ్లను పోస్తే మళ్ళీ అది పేస్ట్ లాగా అయిపోతుంది. అందులో నుంచి 5 రూపాయల బిళ్ళలు తీసుకొని మీరు చక్కగా తుడిచిన తర్వాత ఆ పసుపు మిశ్రమము అంతా కూడా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి. 5 రూపాయల బిళ్ళలు తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి గుడి ఆలయంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ హుండీలో వేసేయండి. అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆ గుడిలో ఉండే హుండీలో వేయాలి. అలా మేము వేయలేము, మాకు కుదరదు అనుకుంటే వాటిని అలాగే ఒక చిన్న మూట కట్టి లేదంటే ఒక బాక్సులో పెట్టి ఉంచండి. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తారు కదా, అప్పుడు ఆ 5 రూపాయల బిళ్ళలు తీసుకుని వెళ్ళి హుండీలో వేయండి. ఈ పరిహారం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
మార్పును మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు, గమనించుకోగలుగుతారు. అలానే కాకుండా ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది. ది బెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. కాబట్టి రేపు శనివారం పూట మీరు కూడా ఈ పరిహారం చేయండి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఇక మీకు తిరిగనేది ఉండనే ఉండదు. సిరి సంపదలు కలుగుతాయి. శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న కథను విందాం. పూర్వం ఒక అడవిలో వయసు పైబడిన ఓ జంట కాపురము ఉండేవారు. వారు దారిద్ర్య రేఖకు దిగువగా జీవించేవారు. వారి ఇంట్లో కట్టుకోవడానికి ఒక గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు. వారి ఇద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే మరి ఒకరు చిన్న వస్త్రం పీలికను ఒంటిపై కట్టుకుని యాచనకు వెళ్ళేవారు. ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్ళగా ఏమీ దొరక్కపోవటంతో చాలా బాధపడతాడు. చివరికి ఓ చెట్టు కింద కూర్చొని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని అతని కష్టాలను తీర్చాలని ప్లాన్ వేస్తుంది. ఓవైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ తను వెళ్తున్న మార్గాన్నే అనుసరిస్తూ వెళ్తుంది. అలా లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాళ్ళు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడపైకి ఎక్కి అరుస్తుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి ఆ శబ్దం విని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించినా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గుడ్లగూబ అరుస్తూ ఉండటంతో ఆ దేవికి అనుమానం వస్తుంది. తన వైపు కోపంగా చూస్తుంది. ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్ళిన వారి ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి లక్ష్మీదేవి చలించిపోతుంది. అయితే వెంటనే వారి ఇంట్లో కొలువై ఉంటానని, వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది. ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంటుంది. అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్న వారిని కనుక్కుంటూ వారికి ఆ లక్ష్మీదేవికి మధ్య దిక్సూచిలా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. పక్షుల జాతిలో సాహస యాత్రలు చేసే జీవిగా గుడ్లగూబకు మంచి ప్రావీణ్యం ఉంది. ఉల్లక తంత్రంలో గుడ్లగూబలను ఇంటికి రప్పించే మార్గాలను గురించి తెలియజేశారు. పగలు గుడ్లగూబలకు కంటిచూపు సరిగ్గా పనిచేయదు. అందుకే రాత్రి వేళల్లో మాత్రమే ఇవి సంచరిస్తాయి. ఎవరైనా అత్యవసర పని మీదకు బయటకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ ఎదురొస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందని అంటూ ఉంటారు. అయితే కొన్ని కథలు విన్నా ఇప్పటికీ అనేక మంది గుడ్లగూబలను అశుభానికి సూచకంగా భావిస్తూ ఉంటారు. ఒకసారి ధర్మరాజు భీష్ముణ్ణి పితామహ దేహంలోని పురుషుడు ఏ కారణంగా శ్రీమంతుడు అవుతాడు, ఏ కారణంగా నశిస్తాడు అని అడిగాడు. దానికి భీష్ముడు ఈ విధంగా తెలిపాడు. ఒకరోజు నారదుడు లోక సంచారం చేస్తూ మందాకిని నదిని చేరుకుని అక్కడ స్నానమాచరించాడు. ఆ సమయంలో అప్పటికే ఇంద్రుడు మందాకిని నదిలో స్నానమాచరించి అనుష్ఠానం తీర్చుకోవటం కోసం ఇంద్రుడితో సంభాషించసాగాడు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఇంద్రుడికి నమస్కరించింది. ఇంద్రుడు నీవు ఎవరు, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. దానికి ఆ స్త్రీ, ఓ ఇంద్ర, నేను తామర పువ్వు నుండి జన్మించిన లక్ష్మిని. ఇప్పటి వరకు నేను రాక్షసుల వద్ద ఉన్నాను. ప్రస్తుతము వారి ప్రవర్తన నచ్చక ఇప్పుడు నీ వద్దకు వచ్చాను అన్నది. అప్పుడు ఇంద్రుడు, అది సరే, ఇప్పటి వరకు రాక్షసుల వద్ద ఏ గుణములు నచ్చి వారి వద్ద ఉన్నావు? ఇప్పుడు నీకు వారు ఎందుకు నచ్చలేదు? నిన్ను మెప్పించాలంటే ఏమి చెయ్యాలి అని అడిగాడు. దానికి లక్ష్మీమాత, ఇంద్ర, ఇప్పటి వరకు అసురులు దానములు, వేద అధ్యయనము చేయటము, అతిథులను సత్కరించటం వంటి మంచి పనులు చేశారు. ఇప్పుడు వారికి గర్వము పెరిగి మంచి గుణములను విడిచిపెట్టారు. అందుకని నేను వారిని విడిచిపెట్టాను.
నీవు సత్య ధర్మపరుడవని ఎరిగి నీ వద్దకు వచ్చాను. గురువుల ఎడ భక్తి కలవారు, పితరులను దేవతలను పూజించువారు, సత్యమును పలికేవారు, దానశీలురు, ఇతరుల ధనమును గాని భార్యలను గాని కోరనివారు, పగలు నిద్రించనివారు, వృద్ధుల పట్ల, బాలల పట్ల, స్త్రీల పట్ల దయ కలిగినవారు, బ్రాహ్మణులను పూజించేవారు, నిత్యము శుచి శుభ్రత కలిగినవారు, అతిథులకు పెట్టిగాని భుజించని వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నేను వారి వద్ద ఉండడానికి ఇష్టపడతాను. అలా కాక కామముకు, లోభము, క్రోధములకు లోనే ధర్మమును విడిచినవారు, గర్విష్ఠులు, అతిథి సత్కారము చెయ్యనివారు, పురుష వాక్యములు పలుకువారు, క్రూరపు పనులు చేయువారును నేను మెచ్చను. అటువంటి వారి వద్ద ఉండడానికి నేను ఇష్టపడను అన్నది లక్ష్మీదేవి. ఆ మాటలకు ఇంద్రుడు, నారదుడు ఎంతో సంతోషించారు. ఇంద్రుడు లక్ష్మీదేవితో సహా స్వర్గానికి వెళ్ళాడు. కనుక ధర్మరాజా, లక్ష్మీదేవి నివాస స్థానములు శ్రీమంతుడు అవ్వాలంటే లక్ష్మీదేవిని ఎలా మెప్పించాలో తెలుసుకుంటివి కదా, అలా నడుచుకో అన్నాడు. కనుక లక్ష్మీదేవికి సంతోషమును కలిగించే విధంగా నడుచుకున్నవారు ఆ దేవి అనుగ్రహాన్ని పొంది సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు. ఏనుగు యొక్క కుంభస్థలం, గోపృష్టం, తామర పువ్వు, బిల్వదళం, స్త్రీ యొక్క శ్రీమంతము అనగా నుదిటి భాగము, ఈ 5 కూడా లక్ష్మీదేవికి ప్రబల నివాస స్థానములు. అందుకే ఏనుగు ముఖమును, గోపృష్టమును పూజించటం వలన, పద్మములతోనూ బిల్వదళములతోనూ ఈశ్వరుని సేవించటం వలన, సీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీల ముఖమును దర్శించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనేక సంపదలను పొందగలము. వీడియోలోకి వస్తే, శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శనివారానికి అధిపతి కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు, పారిశుద్ధ్య కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజనే కాదు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు, శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలెయ్యకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టినా, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది. కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు, ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి
ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.